హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన బిడ్డల ముచ్చట ఈవినింగ్ స్నాక్. ఈవినింగ్ స్నాక్ అనగానే మనకి బండి పైన స్ట్రీట్లో చాట్స్ అయితే దొరుకుతుంటాయి, పానీపూరి దొరుకుతూ ఉంటుంది. ఇంకా యమ్మీగా పానీపూరి తినడం ఇష్టము. అలాగే చాట్, పాపడి చాట్ అని, సమోసా చాట్ అని, కట్లెట్ అని, ఇంకా రకరకాలుగా ఏదైనా పిలుచుకోవచ్చు. మరి ఈరోజు నేనైతే 2 రెసిపీస్ షేర్ చేస్తున్నాను. మంచి ఈవినింగ్ స్నాక్ అనమాట. ఏం చక్కగా ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఇలా హైజెనిక్గా చేసుకొని ఇంటిల్లి పాది తినేయచ్చు. ఇంకా ఈరోజు 2 రెసిపీస్ షేర్ చేస్తున్నానని చెప్పాను కదా. ఒకటేమో దహీపూరి, అలాగే చాట్ అనమాట. హాట్ చాట్ అంటారు, కట్లెట్ అంటారు. సో ఇలా అనమాట, ఏ పేరుతో పిలిచినా చాట్ అనమాట. ఇంకా సింపుల్గా చాట్ అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా వచ్చేసి నేను ఇక్కడ బఠానీ, ఇది వచ్చేసి వైట్ బఠానీ అనమాట. వైట్ బఠానీ మనకి కిరాణా షాప్లో, జనరల్ స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుంది. వైట్ బఠానీ తీసుకొని నేనైతే మార్నింగ్ నానబెట్టేసాను, ఈవినింగ్ చేయాలి కాబట్టి. మార్నింగ్ అంతా నానింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి కుక్కర్లో అయితే ఇలా మంచిగా ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ వరకు అయితే పెట్టేసాను. ఉడికిపోయింది బాగా, చూసారు కదా. మంచిగా కుక్కర్లో ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని ఇలా మంచిగా స్మాష్ అయితే చేసేసుకోవాలి. స్మాష్ చేసిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూను కారం, ఒక 1/2 స్పూను సాల్ట్, అలాగే కొద్దిగా క్యారెట్ తురుము, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, ఇది వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇందులో ధనియా పౌడరు, జీరా పౌడర్ కూడా వేసాను. ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. ధనియా నేనైతే ఇంట్లో చేసిందే వేసాను. ఇంకా అంతా మిక్స్ చేసిన తర్వాత మన మిశ్రమం వచ్చేసి, అంటే బఠానీ మిశ్రమం వచ్చేసి రెడీ అయిపోయింది. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యారెట్ తురుము, కాస్త కొత్తిమీర సన్నగా కట్ చేసింది, అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసినవి. ఇది వచ్చేసి గ్రీన్ చట్నీ అంటాం కదా. నేనైతే ఇందులో పుదీనా, కాస్త కొత్తిమీర, ఒక్క పచ్చిమిరపకాయ, కొద్దిగా సాల్ట్ వేసి అయితే మిక్సీ అయితే పెట్టేసాను. సో గ్రీన్ చట్నీ అయితే రెడీగా మనం ఇంట్లోనే చక్కగా చేయొచ్చు. ఇంకా మీఠా చట్నీ అని అంటాం కదా, చింతపండు బెల్లం వేసి చేస్తాము, అదైతే నేను చేయలేదు. ఇదైతే టమాటో కెచప్ అయితే యూస్ చేస్తున్నాను. అలాగే కొంచెం ధనియా పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు, ఇంకా ఒక కప్ వచ్చేసి నేను పెరుగు తీసుకున్నాను. దహీపూరి చేస్తున్నాను కాబట్టి పెరుగు అయితే కంపల్సరీ కావాల్సిందే. ఈ పెరుగులో ఒక 2 స్పూన్స్ చక్కెర అయితే వేసాను, షుగర్ వేసాను. అలాగే ఒక స్పూన్కి కొంచెం తక్కువగా జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో తీయగా ఉంటుంది, కొంచెం తీయగా ఉంటుంది పెరుగు కాబట్టి దహీపూరికి చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. సో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చక్కెర ఇంకా జీలకర్ర పౌడర్ వేసేసి పెరుగు అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఏం చక్క. ఇంకా ఇది వచ్చేసి సేవ్ అనమాట. ఒకవేళ మన ఇంట్లో సేవ్ మనం చేసుకున్నది ఉంటే ఓకే, రెడీమేడ్గా షాప్ నుంచి అయితే తెచ్చుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ హల్దీరామ్ సేవ్ అయితే యూస్ చేస్తున్నాను. ఇంకా హల్దీరామ్ సేవ్ ఒక 2 ప్యాకెట్స్ తెచ్చుకున్నామంటే సరిపోతుంది. అలాగే ఇవి వచ్చేసి పానీపూరి మనం తింటూ ఉంటాం కదా జనరల్గా. ఇవైతే నేను డిమార్ట్ నుంచి తీసుకొచ్చాను. ఇంట్లోనే మనము డీప్ ఫ్రై చేసేస్తే ఇలా అయితే పూరీస్ లాగా అవుతాయి. ఇంకా అన్నీ అయితే సిద్ధం చేసేసుకున్నాను. ఇప్పుడు దహీపూరి అయితే ఫస్ట్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ దహీపూరి కోసం నేనైతే ఇక్కడ పూరీస్ అన్నీ కూడా ఇలా హోల్స్ అయితే చేసి పెట్టేస్తున్నాను. అన్ని హోల్స్ చేసి ఒక ప్లేట్లోకి ఇలా సిద్ధం చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఎంతో టైం పట్టదనమాట దహీపూరీస్ చేసుకోవడానికి. ఇలా అన్నీ అయితే కొంచెం హోల్స్ చేసి పెట్టేస్తే ఇప్పుడు ఇందులోకి అన్ని స్టఫింగ్ చేసుకోవడమే అనమాట. ఇంకా బఠానీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టాం కదండి స్టఫింగ్ కోసము. ఆ బఠానీ అంతా కూడా కొద్దిగా పూరీస్లోకి అయితే వేస్తున్నాను. బఠానీ స్టఫింగ్ ఒకవేళ మీకు బఠానీ దొరకలేదనుకుంటే, ఇష్టం లేదు అనుకుంటే, మీరు ఆలుగడ్డ కూడా తీసుకొని మెత్తగా ఉడికించిన తర్వాత ఇంకా నేను వేసిన ఇంగ్రీడియంట్స్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర ఇవన్నీ కూడా అందులో కూడా వేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. బఠానీ ప్లేస్లో ఆలుగడ్డ తీసుకోవచ్చు అనమాట. చాలామంది అలా కూడా చేస్తారు. ఇంకా నేనైతే ఇక్కడ అచ్చంగా స్ట్రీట్లో దొరికే, బండి పైన దొరికే విధంగానే ఉండాలని చెప్పేసి వైట్ బఠానీ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా బఠానీ స్టఫింగ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను టమాటో కెచప్ వేస్తున్నాను. మీకు మీఠా చట్నీయే కావాలి అంటే చింతపండు కాస్త నానబెట్టేసి ఉడికించి గుజ్జు తీసేసి కాస్త బెల్లం యాడ్ చేస్తే మనకు మీఠా చట్నీ కూడా యాడ్ అంటే సిద్ధం అయిపోతుంది.
ఇంకా నేనైతే టమాటో కెచప్ యూస్ చేశాను. ఆ తర్వాత గ్రీన్ చట్నీ వేస్తున్నాను. గ్రీన్ చట్నీ, పుదీనా, కాస్త కొత్తిమీర, ఒక్క పచ్చిమిరపకాయ, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసాను అంతే. ఇంకా గ్రీన్ చట్నీ కూడా అన్నిట్లోకి ఫిల్లింగ్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా క్యారెట్ తురుము కూడా యాడ్ చేస్తున్నాను. క్యారెట్ తురుము మన ఇష్టం అన్నమాట. ఇవన్నీ కూడా మనకి యమ్మీగా టేస్ట్ అయితే తీసుకొస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఇంట్లోనే దహీ పూరి. అసలు ఎంత టైం పట్టదు, అలాగే మనము ఎన్నైనా తినేసొచ్చు, ఇష్టం ఉన్నన్ని తినేయచ్చు అన్నమాట. అంత బాగుంటుంది కాబట్టి ఇంకా క్యారెట్ తురుము వేసాను, ఉల్లిపాయ ముక్కలు వేసాను, పైనుంచి కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. మంచిగా తినేటప్పుడు మనకి టేస్టీగా యమ్మీగా అక్కడక్కడ మనకి ఇలా పౌడర్స్ తగులుతూ ఉండాలి అంటే ఇలా కాస్త పైనుంచి కొంచెం కొంచెం స్ప్రింకిల్ అయితే చేసుకోవాలి. ఇంకా కొంచెం ఇక్కడ మళ్ళీ మీఠా దహీ అయితే వేస్తున్నాను. కొంచెం ఎక్కువనే వేస్తే బాగుంటుందన్నమాట. ఇందులో స్వీట్ అంటే పంచదార కలిపాం కాబట్టి అక్కడక్కడ తీయగా తగులుతూ పుల్లగా పెరుగు పుల్లగా కొద్దిగా ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. దహీ పూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇంకా మళ్ళీ కాస్త సాల్ట్, కొంచెం కారము అలా స్ప్రింకిల్ చేస్తున్నాను. సో కట్టా మీఠా అలా అంటాం కదా, ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో అంత కారము, కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఇక్కడ సేవ్ వేస్తున్నాను. సో నేనైతే ఇక్కడ హల్దీరామ్ సేవ్ తీసుకున్నాను కాబట్టి మనకి ఏం చక్కగా ప్యాకెట్స్ లభిస్తున్నాయి. జస్ట్ 10 రూపీస్ ఇస్తే మనకి మంచి ప్యాకెట్ అయితే లభిస్తుంది. ఇంకా పైనుంచి మళ్ళీ కాస్త కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా ఇవన్నీ మన కంటి ఇంపుకే. ఏదైనా పెద్దవాళ్ళు చెప్పింది నిజమే అంటారు. కంటి ఇంపుగా ఉంటే మన కడుపు ఇంపుగా కూడా ఉంటుందంట. మరి ఇది నిజమే కదా. సో మన కంటికి ఇంపుగా ఉంటే కడుపుకు కూడా నచ్చుతుంది కాబట్టి ఇంకా ఎంత డెకరేషన్ ఎంత యమ్మీగా చేయాలనుకుంటే అంత యమ్మీగా చేయొచ్చు. మళ్ళీ కాస్త కొత్తిమీర, మళ్ళీ కాస్త పెరుగు, మళ్ళీ కాస్త టమాటో కెచప్, కొత్తిమీర అన్నీ మళ్ళీ కాస్త వేస్తున్నాను. చూసారా, మళ్ళీ కాస్త సేవ్ కూడా వేసాను. యమ్మీగా ఎంతో టేస్టీగా డెలిషియస్గా కండ్లో ముంగటనే మనకి దహీ పూరి అయితే రెడీ అయిపోయింది. బయట మనము స్ట్రీట్లో వెళ్ళి ఇంకా బండి పైన తిన్నట్టుగా అచ్చంగా అదే టేస్ట్తో అయితే ఉంటుంది. ఇది మాత్రం నేను పక్కా పర్ఫెక్ట్గా చెప్తున్నాను, అంత బాగుందన్నమాట. మనం బయట వెళ్తే 40 రూపీస్కి జస్ట్ 4 పీసెసే ఇస్తారు. ఇక్కడ చూసారా బోలెడని ఏం చక్కగా ఇవన్నీ మనం ఒక్కరే కూడా తినేయచ్చు. ఎంతో ఈజీగా చేసుకునే ఈ దహీ పూరి మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కట్లెట్ అని చెప్పాను కదా. కట్లెట్ కానీ, స్పైసీ చాట్ కానీ, బఠానీ చాట్ కానీ, హాట్ చాట్ కానీ ఏదైనా అనుకోవచ్చు. ఇంకా నేనైతే స్టవ్ పైన పెనం పెట్టేశాను. ఇంకా బయట స్ట్రీట్ పైన బండి పైన ఉండాలి అంటే వాళ్ళు పెనం పైన చేస్తారు కాబట్టి అదే ఫ్లేవర్ రావాలని చెప్పేసి నేనైతే ఇక్కడ పెనం పెట్టేశాను. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్కి బదులు మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కాస్త ఇక్కడ నేను క్యారెట్ తురుము వేసాను, కాస్త ఉల్లిపాయ ముక్కలు వేసాను, కాస్త కొత్తిమీర వేసాను. ఇందులో నచ్చితే మీరు పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కాస్త ఒక్కొక్క హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, హాఫ్ స్పూను ధనియా పౌడరు, హాఫ్ స్పూను చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. మీకు దహీ పూరిలో చాట్ మసాలా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయలేదు. పెరుగు కాస్త అదే ఫ్లేవర్లో ఉండాలి కాబట్టి పెరుగు వేసాను అన్నమాట. ఇంకా కారం, ఉప్పు వేసి మంచిగా చాట్ మసాలా కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ మరీ ఉడకనివ్వద్దన్నమాట, జస్ట్ మగ్గితే చాలు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి అంతా కూడా అచ్చం బండి పైన చేసే విధంగానే మనము ఇలా అట్ల కర్రతో అయితే కలుపుకుంటున్నాము. నేనైతే ఇక్కడ అదే ఫ్లేవరు, అదే డెలిషియస్ టేస్ట్ రావాలంటే మరి ఇలాంటివి కూడా మనం యూస్ చేయాలన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి బఠానీ యాడ్ చేస్తున్నాను. నేను ముగ్గురికి చేస్తున్నాను కాబట్టి 3 ప్లేట్స్కి సరిపడా 3 టేబుల్ స్పూన్ అయితే నేను బఠానీ యాడ్ చేస్తున్నాను. ఇందాక నేను స్టార్టింగ్లో చూపించాను కదా బఠానీ ఎలా బాయిల్ చేయాలో, ఎలా దాన్ని మ్యాష్ చేసి అందులో ఉప్పు, కారము, ధనియా పౌడర్, జీలకర్ర పౌడరు, పచ్చిమిర్చి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయలేదు. ధనియాలు పొడి యాడ్ చేసాను, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము ఇవన్నీ యాడ్ చేసి ముందుగానే చూపించాను కదా అదే బఠానీ యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా అంతా కూడా
3 టేబుల్ స్పూన్ హనీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి మంచిగా అట్ల కర్ర తీసుకొని అటు ఇటు పెనమంతా చుట్టూ నిండిపోతుంది కాబట్టి మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇంకంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఇక్కడ పానీపూరివి పూరీస్ ఉంటాయి కదా, అవి అయితే స్మాష్ చేసి ఇందులో వేస్తున్నాను. ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇవి వేసిన వెంటనే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏంటా అంటే మనం ఇవి వేయగానే స్టవ్ అయితే ఆపేసుకోవాలి. ఎందుకంటే మెత్తబడిపోతే మనకు అంత టేస్ట్ అనిపించదు. ఇవి క్రంచీనెస్ అక్కడక్కడ తగులుతూ ఉంటే మస్తు టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే అంతా ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆపేసాను. ఇంకా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 3 ప్లేట్స్ అయితే తీసుకున్నాను. మనకి ఇలా చిన్న చిన్న ప్లేట్స్లోనే ఇస్తారు కదండి చాట్. సో అందుకే నేను కూడా అలాగే అచ్చంగా ప్లేట్స్ తీసుకొని పెనం పైనుంచి ఇలాగే ఇస్తారు కదా అచ్చంగా. సో అందుకని నేను అచ్చంగా ప్లేట్లోకి అలాగే సర్వ్ చేస్తున్నాను, చూసారా. సో డైరెక్ట్గా పెనం పైనుంచి ప్లేట్లోకి వేసేస్తున్నాను తోసుకుంటూ అట్లా కర్రతోటి. ఇంకా అంతా కూడా ప్లేట్లోకి ఇలా వేసేసాను. కరెక్ట్గా 3 ప్లేట్స్ వచ్చాయి, చూసారా. ఇంకా అంతా కూడా పెనం నుంచి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని వీటిని కూడా కొంచెం మనకి కంటింపుగా చేసుకోవాలి కాబట్టి పైనుంచి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత క్యారెట్ తురుము, ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కారము మళ్ళీ కూడా జల్లుకోవాలంటే జల్లుకోవచ్చు, స్ప్రింకిల్ చేయవచ్చు జస్ట్గా. సో క్యారెట్ తురుము వేసాను. మళ్ళీ నేను ఇక్కడ పానీపూరి అంటే ఓన్లీ పూరీస్ తురుము అలా వేస్తున్నాను. ఇంకొంచెం క్రంచీనెస్ తగలాలి కదా, మరి ఒక్కొక్క బైట్ తిన్నప్పుడు మనకు కొంచెం క్రంచీనెస్ తగులుతుంటే ఆ టేస్టే వేరనమాట. గ్రీన్ చట్నీ యాడ్ చేస్తున్నాను. గ్రీన్ చట్నీ, కొత్తిమీర, పుదీనా, ఒక పచ్చిమిరపకాయ వేసి చేశాను కదా, అదే యూస్ చేశాను. అలాగే పైనుంచి పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నార్మల్ పెరుగు అనమాట. ఇందులో చక్కెర కానీ ఏమీ వేయలేదు, ప్లెయిన్ పెరుగు అనమాట. ఇంకా పెరుగు కూడా యాడ్ చేసిన తర్వాత పైనుంచి మళ్ళీ కాస్త స్వీట్ కోసం అయితే నేను ఇక్కడ టమాటో కెచప్ తీసుకున్నాను కాబట్టి అదే వేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఇంకా మనకి ఎంత డెకరేట్ చేయాలంటే అంత వేసేయచ్చు అనమాట. ఇలాగే చేసిస్తారు కదండి మరి మనకి బండి పైన. స్వచ్ఛం అలాగే రావాలంటే మళ్ళీ కొన్ని ఉల్లిపాయ ముక్కలు జల్లాను, కాస్త సేవ్. ఇంకా నేనైతే ఇక్కడ హల్దీరామ్ సేవ్ యూస్ చేశానని చెప్పాను కదా, ఎంత సేవ్ కావాలంటే అంత సేవ్ యూస్ చేసుకోవచ్చు. చూసారా ఎంత డెలిషియస్గా, ఎంత యమ్మీగా మన ఇంట్లోనే ఏం చక్కగా ఈవినింగ్ స్నాక్ బయట వెళ్ళకుండా చేసేసి మనం తినొచ్చు, ఇంటిల్లి పాదికి పెట్టవచ్చు. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, అలాగే పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మరి ఈ 2 రెసిపీస్ మీకు నచ్చాయా లేదా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్లో అన్నీ కూడా రెసిపీస్, మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా పూర్తి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా యమ్మీ డెలిషియస్ నేనైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేయండి ఇంట్లో చేసుకొని. మళ్ళీ సరే కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.